శిశిరవేటుకు గాయమౌ చెట్టు నెరిగి చైత్ర వాసంతి వైశాఖు చరితనేదే. శిశిరవేటుకు గాయమౌ చెట్టు నెరిగి చైత్ర వాసంతి వైశాఖు చరితనేదే. బీడువారిన భూమాత గోడు నెరిగి సజల మేఘాల వర్షాల సృజననేది. సజల మేఘాల వర్షాల సృజననేది. బాధలనే ఊబిలో బ్రతుకు వేదనుంద కలువల మలచు రసార్ద్ర కరుణనీది. బొమ్మలాటల జీవితం సొమ్మసిల్ల మాతృమూర్తివై రక్షించు మమతనీది. శిథిల జీవన పదమున మధువు నీవు నిసిని ముద్దాడి వెలిగించు శిశివి నీవు. ముగ్ధమోహన స్వరముల మురళి నీవు. మధుర పదములు మృదువుగా హృదయమలర. మధుర పదములు మృదువుగా హృదయమలర. పుట్టు పండుగ రోజున పట్టిగొల్తూ. మా జీవన తరుశాఖలను సమస్యలనే శిశిరం గాయపరచగా, సలలితమైన సంతోష హరితపత్రాలు దూరమవ్వగా, ప్రకృతి సూత్రాల నేపథ్యంలో పరమాత్మ యొక్క అవ్యాజమైన ప్రేమలేపనాన్ని పూసి ఆ గాయాన్ని మాయం చేసి చిరునగవుల గేయాలను పలికించగలిగే చిత్రమైన చరిత కలిగిన జీవన వసంతం మీరు. భూమాత దాహార్తిని తీర్చే ఆషాఢ మేఘంలా కాలగమనంలో, కష్టాల దావానలంలో అనురాగ మేఘమై జ్ఞానధారలను వర్షించి ఆనంద హరితాన్ని పల్లవింపజేసే వాత్సల్య జలధరము మీరు. నీ పదమధువును చవిచూసిన గుండె కోయిల గొంతు విప్పి జీవన వసంత గీతాన్ని సంతోషరాగంతో స్వరపరచి ఆలపిస్తుంది. పసిపాపన ముద్దాడే తల్లిలా దుఃఖాన్ని ముద్దాడి సచ్చిదానంద సంద్రాన బ్రహ్మానంద పానం చేస్తూ గానం చేసే సుఖబ్రహ్మవు నీవు. నిసిని పారద్రోలేందుకు మా హృదయాంబరాన అనునిత్యం ఉదయించే శ్రీరామ్ చంద్రోదయం నీవు. మన జీవితములో రమణీయతను సంతరించుకున్న ద్వంద్వాల ఆవశ్యకతను పూలతేరులా ఆవిష్కరించిన శ్రీరామ్ సర్ పదమధురిమను మనోజిహ్వికతో ఆస్వాదిద్దాం. ప్రకృతిలోని ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపమైనప్పుడు మనమందరము ద్వేషించే దుఃఖం కూడా పరమాత్మ స్వరూపమై ఉండాలి. కాబట్టి పరమాత్మ ప్రసాదమైన దుఃఖాన్ని ద్వేషించరాదు. సుఖ దుఃఖాల సంబంధం విడదీయరానిదే కాదు, చాలా విలువైంది కూడా. కాయ పక్వానికి వచ్చి పండుగ మారినట్లు దుఃఖం పక్వం చెంది సుఖంగా మారుతుంది. కాబట్టి దుఃఖాన్ని ద్వేషిస్తే సుఖాన్ని కూడా ద్వేషించినట్లే. కన్నీటిని కన్నయ్య వరంగా భావించి కౌగిలించుకున్న మరుక్షణం ఆనందంగా రూపాంతరం చెందుతుంది.